మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. సార్, రాజాకేశ్ రెడ్డి అనంతరం, ఆయన అరెస్ట్ అనంతరం చూసుకుంటే విచారణలో ఆయన చెప్పినటువంటి వాస్తవాలు లేదంటే ఆయన బయటపెట్టినటువంటి నిజాలు అనుకుంటూ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి వార్తా కథనాలు ఏం చెప్తారు సార్ అసలు వీటికి సంబంధించి? ఈనాడు అయితే మరి వాళ్ళు పరాకాష్ట వాళ్ళకన్నా ఎక్కువ మీడియా ట్రయల్ నిర్వర్తించి కన్ఫర్మ్ చేసేసాడు సార్. కాబట్టి కూడా అర్థం ఉండాలి ఈ విషయంలో ఒకటి నేను చెప్తుంది ఏంటంటే, లాస్ట్ టైం గవర్నమెంట్ లో 2 జీవోలు ఉన్నాయి. మొదటి జీవో ఏంటంటే బార్ లైసెన్స్ ఫీజు, రెండోది ఏమో లిక్కర్ షాపుల లైసెన్స్ ఫీజు. ఏం లాబింగ్ నడిచిందో టకటకమని 2 జీవోలు రద్దు అయిపోయి లైసెన్స్ ఫీజులు లేకుండా 6,540 కోట్లు ఫ్రాడ్ జరిగింది. అడంటే ఎక్స్‌చక్కర్‌కి డబ్బులు రాదు సార్, ఇవి కనపట్లేదు. తర్వాత ఇంకొకటి విషయం ఏంటంటే, పవర్ స్టార్ అని ఒక బ్రాండ్ అని చెప్పారు కదా, అవును, అది 17,884 కేట్లు అమ్మారు. ఇది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. అదే బ్రాండ్ తెలుగుదేశం కూటమి గవర్నమెంట్ లో 17,80,000 అమ్మారు. 17,80,000 ఎక్కడ, 17,000 చిల్లర ఎక్కడ. అంటే నేను సేల్స్ కంపేర్ చేస్తాను. ఎక్స్‌చక్కర్ కి మనకి ఎంత డెట్ పడింది, మొత్తం లెక్కర్ అంతా వ్యాపారం చేసింది ఎవరు? ప్రభుత్వం. స్పిరిట్ కొనడం, స్పిరిట్ ని లెక్కర్ తయారు చేసి అమ్మడం. ఈ కాన్సెప్ట్ లో మీరు ఎక్కడైనా గమనించండి, గవర్నమెంట్ దగ్గర అవకతవకలు ఏ విధంగా ఉంటాయి. ఇప్పుడు డబ్బుల విషయం చిన్న విషయం, ఓన్లీ క్యాష్ యాక్సెప్ట్ చేశారు. ఇది ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్తాం. మన ఇద్దరం ఒక రిలయన్స్ అవుట్లెట్కి వెళ్ళాం. నువ్వేమో పప్పు కొన్నావు, నేనేమో ఐస్ క్రీమ్ కొన్నాను. నా దగ్గర 30 రూపాయలు డబ్బులు ఉంటే ఇచ్చేసాను. నువ్వేమో నరేంద్ర మోడీ బాధితుడు కాబట్టి డిజిటల్ పే చేసావు. నువ్వేమో అర్జెంటుగా కెమెరా పట్టుకుంటారా బాబు అని చెప్పి మీ ఆఫీసర్కి ఫోన్ చేసి కెమెరా తీసుకుంటాగానే నా కళ్ళ ముందే కేఎస్ ప్రసాద్ క్యాష్తో కొన్నాడు. ఈ క్యాష్ అంతా రిలయన్స్ ఓనర్ తెలియకుండా ఈ కౌంటర్లో ఉన్న క్యాషియర్ ఈ ఓనర్ కుమ్మకేపాటి ఇంటికి పంపించేస్తాడు. అప్పుడు ఆయన ఏంటి చెప్తాడు, అరే బాబు నాకు 10 వస్తువులు అమ్మన్నారు, 10 వస్తువులకి 1,000 రూపాయలు వస్తుంది. 1,000 రూపాయలకి క్రెడిట్ కార్డుల మీద 200, డిజిటల్ పేమెంట్ మీద 600, మిగిలిన 200 క్యాష్ ఇవ్వకుండా ట్యాలీ చేస్తున్నానని చెప్తే, క్యాష్ తీసుకోవడం ఏదో పెద్ద ద్రోహంగా చెప్తే ఏం చెప్పాలి దానికి సార్? కొన్నది బ్రెవరేజ్ యూనిట్స్, ఏది డిస్టిలరీ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో, ఒకటి యనమల రామకృష్ణ గారు సరుకులు, ఎస్పీవీ రెడ్డిది 150 కోట్లకి మడతెట్టేసింది. మూడోది మాజీ తిరుపతి చైర్మన్ గారి తాలూకాది. ఇలా అన్ని గత ప్రభుత్వంలోనే కదా. కొత్త డిస్టిలరీ యూనిట్ 1924 ఒక్కటి రాలేదని వాళ్ళే చెప్తారు. ఇందులో అవకతవకలేంటి, వీళ్ళు విజయసాయి రెడ్డి విజిల్ బ్లోవర్ అని చెప్పిన పొగుడికి. అసలు హైలైట్ ఏంటంటే, కసిరెడ్డి గారు ఎవరైతే ఉన్నాడో ఆయన అయితే ఎఫ్ఐఆర్ లో కూడా లేదు. ఎఫ్ఐఆర్ లో ఉన్న పేరైతే విజయసాయి. ఓకే, జాగ్రత్తగా మనోడు విజిల్ బ్లోవర్ అన్నాడు విజయసాయి. జాగ్రత్తగా చెప్తాను. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో 100 కోట్లు జరిగాయి. ఏది 100 కోట్ల అప్పు అరవింద్ గౌడ్ దగ్గర తీసుకొచ్చారు. అరవింద్ గౌడ్ది శరత్ చంద్ర రెడ్డి ఎండిఏ కదా, అల్లుడే కదా. ఈ కసిరెడ్డి వైఎస్ఆర్సీపీని ఎత్తికెట్టింది ఎవరు? ఇదే విజయసాయి రెడ్డి కదా. దీనికి పెట్టాడు సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ కింద. తర్వాత ప్రశాంత్ కిషోర్ గారిని ఎత్తుకురావడానికి దించడానికి ఆడి కోఆర్డినేషన్, ఆ పనికిమాల. ఈ పనికిమాల పనులన్నీ టాస్క్ ఇచ్చింది వాడు విజయసాయి రెడ్డి. ఇక్కడ మీకు 100 కోట్లు ఏదైతే అప్పు ఇచ్చారో ఆయనకి తీర్చాడు, ఇంకో 100 కోట్లకి ఇంట్రెస్ట్ కట్టలేదు ఏదో చెప్తుండే కదా. కథ అంత జాగ్రత్తగా అవకతవకలు జరిగింది ఎక్కడ? ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ కేసు. ఆంధ్రప్రదేశ్ లో నువ్వు ఉదాహరణకి ఈ 100 కోట్లు తీసుకెళ్లి కసిరెడ్డి అనుకున్నావు, శరత్ చంద్రారెడ్డి కంపెనీ నుంచి ఇప్పించాడు. ఎక్కడెళ్ళి ఇన్వెస్ట్ చేస్తాడు? ఢిల్లీలోనే చేయాలి కదా. ఎక్కడెళ్ళి ఏ బ్రావరేజ్ కార్పొరేషన్ పరంగా ఉన్నది? అబ్కారీ వ్యవస్థ పర్యవేక్షణలో టెంపరీ రోల్స్ లో ఏంటి కేట్లు పెట్టేవాళ్ళు, లెక్కర్ అమ్మే వాళ్ళు, వాళ్ళందరికీ ఎక్స్‌చక్కర్ నుంచి జీతాలు వచ్చాయి కదా. అంతే కదా, స్టేట్ ట్రెజరీ నుంచి జీతాలు ఇచ్చారు. ఇవన్నీ జరుగుతున్న దగ్గర ప్రభుత్వం స్పిరిట్ 27 రూపాయల 50 పైసలు ఎక్కుంది. మరి 100 రూపాయలు తయారు చేసి, సార్ ఇది 100 రూపాయలు రేట్ అండి అని అమ్మారు ప్రభుత్వానికి. ప్రభుత్వం 250 రూపాయలకి అమ్మింది. ఈ 100 రూపాయలు ఈ డిస్టిలరీ యూనిట్లకి డబ్బులు కట్టలేదని ఏమైనా బకాయిలు చూపించిందా? లేదు. రెండోది, ఈ 250 రూపాయల డబ్బులు ఏదైతే అమ్మారో అవి ఎక్స్‌చక్కర్కి వచ్చేయలేదా అని చెప్పంటే చెప్తారు వచ్చాయని. సేల్స్ పరంగా గత ప్రభుత్వంతో కంపేర్ చేస్తే తక్కువ సేల్స్. షాపులు బెల్ట్ షాపులే లేవు, ఉన్న షాపులు కుదించారు. ఇవన్నీ మాట్లాడుతుంటే
లైసెన్స్ ఫీజు రద్దు చేసింది మీ ప్రభుత్వం. ఉదాహరణకి ఎవడన్నా రాత్రి 12 గంటల దాకా అమ్ముకుంటానండి, ఇంకో 4 షాపులు ఎక్కువ పెడతానంటే ఎవరికైనా డబ్బులు ఇస్తారు, లంచాలు. డబ్బులు ఎక్కువ ఇవ్వకుండా అంటే లంచాలు తీసుకోకుండా తక్కువ షాపులు పెడితే ఎవడిస్తారు లంచాలు? అంతే కదా. పెట్టి సేల్స్, నిన్న సేల్స్ రాత్రి మధ్యాహ్నం 11 గంటలకు అమ్మితే మూసేసిపోతాడు. అది రూల్ కూడా లేదు, సాయంత్రం 8 దాకా ఖాళీగా కూర్చొని మాత్రం చెప్పడం మాత్రం చెప్పలేదు. టార్గెట్ అయిపోతే టైం కి క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవడం, పోసుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడ దొరకే కదా ప్రభుత్వం. అంతే కదా. ఇందులో డబ్బులు ఎక్కడ పెట్టారు? ఉదాహరణకి మాగుంట శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఎంపీ, వాళ్ళ పొట్టోడిని వేసేసారు కదా ఈడీ స్కామ్ లో, అప్రూవర్ అయిపోయాడు. నెక్స్ట్ ఇంకో ఈ శరత్ చంద్ర రెడ్డి లోపల వేసారు, అప్రూవర్. వీళ్ళకే కదా ఈ మెటై ట్రాన్సాక్షన్ డబ్బులు పట్టుకోలేకపోయారు. విజిల్ బ్లోవర్ కి క్లూ కూడా ఇస్తుండ్రు విజయసాయి రెడ్డి గారు. ఎవరికి ఇస్తుండ్రు? టీడీపీకి. ఎవరు పనంగా పెట్టాడు? వైఎస్ఆర్సీపీ నుంచి ఎగిరి ఇక్కడికి వెళ్ళిన వాళ్ళని. ఇది గమనించుకోండి ప్రజలు. నిజంగా అంత విజిల్ బ్లోవర్ అంటే ఈ డబ్బులు తీసుకెళ్లి ఏ ప్రాతిపదిక మీరు ఇన్వెస్ట్ చేయగలరు ఎవరైనా కంపెనీలు? ఇప్పుడు కంపెనీలు డబ్బులు పెట్టాలి. అరే స్పిరిట్ అమ్మేస్తున్నావు కదా, నేను కూడా నీకు డబ్బులు ఇస్తాను. అరే స్పిరిట్ కొంటుంది ప్రభుత్వం, అమ్ముతుంది ప్రభుత్వం. ఇందులో ప్రైవేట్ వాడు రోల్ ఇది. ఇప్పుడు అనుకో, ప్రైవేట్ వాళ్ళకి పిలిచి లెక్కర్ షాపులు ఇచ్చారు, ప్రైవేట్ వాళ్ళకి పిలిచి లెక్కర్ వ్యాపారం నడుస్తుంది. వీళ్ళు సార్ నేను రాత్రి 2 గంటల దాకా అమ్ముతాను, మిఠాయి వచ్చా. రాత్రి 12 దాకా అమ్ముతాను, మిఠాయి వచ్చా. సార్ ఇంకో 4 షాపులు ఎక్స్ట్రా ఇవ్వండి సార్, మిఠాయి ఇస్తాను. ఇందులో లొసుగులు ఉన్నాయి. లొసుగులు లేని ట్రాన్స్పరెంట్ దాంట్లో ఏలెత్తి చూపించారు. ఎందుకు? ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న గొడవలు కూడా అవే కదా. మహిళలు వచ్చి అడ్డుపడుతుంటే వాళ్ళు డబ్బులు కట్టి షాపులు కొనుక్కున్నారు, ఎలా ఎత్తేపిస్తామని చెప్పి పోలీసులు వచ్చి మాట్లాడుతున్నారు. అబ్కారీ వ్యవస్థ అధికారులే సిఐ స్థాయి మాట్లాడుతున్నారు. అవును, మాకు తెలీదా ఇవన్నీ. సో దబాయిస్తుంది ఎవరు? ఇచ్చారు. ఇది ఒక లెక్క అయితే. ఇప్పుడు ఈ వర్షాది ఏదో ఇవాళ ప్రభుత్వం నిర్ణయం ఉంటాయి వెనక్కి తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు కేబినెట్ మీటింగ్ లో లేదు, తీసేస్తే పాటు దానికి సేకరణ తప్పించారు. ఇది రాష్ట్రం దేశం మొత్తం మీద విపరీతంగా చర్చనీయాంశం ఉంటుంటే దాన్ని పక్కదారి పెట్టించడానికి కసిరెడ్డి వాడిని ఎత్తుకొచ్చారు. ఇది కూడా నేను చెప్పాను చూడండి, ఆ విదేశాల నుంచి వచ్చేవాడు అయితే ఇక్కడ ఎయిర్పోర్ట్ తీస్తాడు. అంతే కదా. వాళ్ళ గంట సీన్ వస్తుంది మర్చిపోయితే, నేను విజయవాడ రావాలంటే హైదరాబాద్ రావాల్సి వస్తున్నారు. కసిరెడ్డి వాడికి అయితే వర్తించదా? అంతేగా. చూసుకోండి లాజిక్. మర్చిపోతారు వీళ్ళు. బ్రహ్మాండం కూడా గంగతో రాంబాబు సినిమా చూసారు కదా, అక్కడ ముందే రెడీ చేసి పెడతారు. నేను అలాగే వీళ్ళు రెడీ చేసుకుని ఆ స్క్రిప్ట్ ప్రకారం వెళ్తారు. తెగరతో ఈ తెగరతనానికి నిదర్శనం అన్నమాట ఇది. ఇక్కడ మీరు వాస్తవాన్ని గ్రహించి దీన్ని పక్కదారి పెట్టించడానికి ఇది చాలదు మనకని కాదంబరి నత్వం అనేది కూడా తీసుకొచ్చి సిఎస్ఆర్ రంజన్ గారిని అరెస్ట్ చేశారు. ఇది ఎంత కామెడీ అంటే 8 నెలల పైచీలకి అయింది, ఆయన సస్పెండ్ చేసి పెట్టారు. సిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఆయన కనీసం బెయిల్ పిటిషన్ కూడా ఫైల్ చేయలేదు కోర్టులో, ఏదైతే చూద్దాం. బెయిల్ యాంటిసిపేటరీ బెయిల్ పోనీ రద్దు అయింది, లటక్కని వీళ్ళు అరెస్ట్ చేయడానికి. ఏదో బెయిల్ కూడా అప్లై చేయను వాళ్ళు తీర్పు కూర్చొని తాగలాడింది, అర్జెంట్ గా ఎత్తుకొచ్చారా. ఇక్కడ కాదంబరి నత్వం అనే కేసు ఇక్కడ ప్రపంచం తెరబడిపోతుంది అంటే అటెన్షన్ డ్రాగింగ్ అన్నమాట. పక్కదారి పట్టించాలి చక్కగా. ఈయన పని అంతా దీని మీద వీళ్ళు రెడీగా ఉంటారు కదా, పౌడర్ వేసుకుని పేపర్ వేసుకుని పెట్రోల్ బంక్ గన్ను పెట్టి కొట్టేసేస్తారు. ఫుల్ ట్యాంక్ అంటే గన్ను పెట్టేస్తే చాలు కదా. వచ్చేసరికి డిబేట్ పెట్టేసి తెల్లార్లు ఈ పంచాయతీ అన్నమాట. కొన్ని ఎందుకు సాధిస్తారా అంటే ఎవరో ఇంకోడో కాఫీ వాడు పట్టుకొచ్చారు ఇప్పుడు ఆడ పంచాయతీ. వీళ్ళు ఎవరు అసలు వీళ్ళకి వాళ్ళ ఎక్కడికి సంబంధం ఏంటి అసలు? అది చెప్పండి ఫస్ట్. అంటే విజయసాయి రెడ్డి విజిల్ బ్లో చేశాడు. మరి సంతకాలు అయిపోతుంది కదా, అబ్బాయి ఏడు పెట్టి నేను విజయబాబు నువ్వు ఏడు పెట్టిన విజిల్ బ్లోర్ కొట్టిన నిన్ను వదలబొమ్మాలని పెట్టాడు లేదా? మరి ఇవన్నీ ఎందుకు మర్చిపోతారు? జరిగింది ఒకటి డిస్కషన్, ఒకటి ధనుంజయ రెడ్డి వచ్చాడు రోజు, ఇంకోటి వచ్చాడు, వీళ్ళందరూ డిస్కషన్ బాగానే వచ్చారు. ఎందుకు వచ్చారు? ఒక ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఈ మధ్యలో కృష్ణదేవరాయలు గారు మాసాడు అరాడు పడిపోతాడు. ఈడీ ఎంక్వైరీ ఈడీ ఎంక్వైరీ వెళ్ళి మళ్ళీ ఇల్లే ఒకటే ముద్దాయి మాయన శ్రీనివాసరెడ్డి కొడుకు, రెండో ముద్దాయి విజయరెడ్డి రెడ్డి శరత్ చంద్రారెడ్డి, మూడో ముద్దాయి ఇంకో ఆయన ఇల్లే వేదిక. మర్చిపోతే ఎవరికి తెలియదు. ఇక్కడ ఆల్రెడీ కేజ్రీవాల్ మడతెట్టేశారు, కార్యక్రమం అయిపోయింది. మళ్ళీ దాన్ని రేంజ్ అంటే కొత్త సబ్జెక్ట్ పోయి మాట కొత్త సబ్జెక్ట్ ఇంకా ఇది ఆంధ్రప్రదేశ్ తో లింక్ ఎట్టేద్దాం. లింక్ ఎట్టి లెక్క వ్యాపారం చేసి దీని బాబు ఏడవన్నారు బాబు వీళ్ళంటే మనతో సార్. మళ్ళీ గెలుపుకుని దైద్యం అవసరం, ఆల్రెడీ వేలు మీద పెట్టి ఎడుతున్నారు కదా, అలా ఏడవనే అమిత్ షా గారు కొట్టు పడేశాడు. జాబరా పడి అడావుడి చేసి విదేశీ ప్రయాణాలు తొక్క తోటకూర ఏదో పెట్టి మొత్తం లోపలికి అరెస్ట్ చేశారు. న్యాయస్థానం లేట్ అవుతా చూడు. కానీ వీళ్ళు రాస్తున్న వార్తలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దగ్గరుండి చేయించారు, వీళ్ళు ఆ విచారణ పక్క నుండి విన్నట్టే రాస్తున్నారు. వీళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి చేయించారు ప్రభుత్వంతో లెక్క వ్యాపారం. ఇంకేంటి అందులో కాంట్రాక్షన్ బదిలీ దెబ్బలగాలు అందరూ ఎవరు? ఇది ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి లెక్కరు ప్రభుత్వ పరంగా వ్యాపారం చేశాడు.
వ్యాపారంలో లాభార్జనంతో ఎక్స్చెక్కర్ కి డబ్బులు ఇచ్చాడు. ఉమ్, వెరీ గుడ్. ఉమ్, అందులో మధ్యలో ఈ దెబ్బెలగలందరూ ఎందుకు అనవడపడతారు? ఉమ్. ఇప్పుడు వీళ్ళందరూ నడ్డు పెట్టుకుని ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళడమే వీళ్ళ ధ్యేయమా? అయ్యి ఉంటుంది. ఎందుకంటే గతంలో మా ఇంట్లో మీటింగ్ అయింది, వీళ్ళందరూ వచ్చారు 100 కోట్లు అంటే నాకు తెలిసి ధనంజయ రెడ్డి కూడా తీసుకొచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గుండె తీసుకుంటాడు. ఉమ్, వేరే తగరాలు పడతారు ఢిల్లీలో వ్యాపారాలు ఎట్రా మీరని. ఉమ్, దానికి ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. డైరెక్ట్ మేము చెప్తే ఉన్నాం కదా అంటే అప్పుడు ధనంజయ రెడ్డి వీళ్ళందరూ ఫామ్ లో ఉండేవారు కదా. సార్. మన సైడ్ లేని అయిపోయింది కదా అసలు ఏడుపంత. ఉమ్, నా నెంబర్ 2 తీసేసి 2000 ఇచ్చారంటే అప్పుడు సీట్ సిరిగిపోయిందని అర్థం. ఉమ్, ఎస్ సార్. ఢిల్లీ లెక్కర్ స్కామ్ లో సీట్ సిరిగిపోయింది ఫస్ట్ విజయసాయి రెడ్డికి. అవును. నాకు చెప్పకుండా ఈ సొంత పెత్తనాలు ఏంటని. ఆ సొంత పెత్తనాలు నోటికమ్మ రిప్రకేషన్స్ పక్కదారి పెట్టించాలంటే ఉమ్, కొంగు జల్ల తగ్గుతుంది. ఇప్పుడు ఎవరికి ఇచ్చిన డబ్బులు దేనికి ఇచ్చిన సింపుల్ లాజిక్. నీకు లెక్కర్ షాప్ పెడతాంటే నాకు మెటా ఇస్తావు కొంచెం అంతేగా. తీసుకుంటా 10 లక్షలని. అరే లెక్కర్ షాప్ అనేది పెట్టకపోతే నాకెందుకు లంచం? నాకు తీసేసినప్పుడు నేను ఎందుకు లంచ్ చేస్తాను? తీసుకోవడానికి కూడా వాళ్ళు లంచాలు ఇవ్వరు కదా. వ్యాపారం ప్రభుత్వం చేస్తుందండి. నేను పెట్టుబడి పెడతాను సార్ అంటే ప్రభుత్వం ఏమైనా ఆప్షన్కి వెళ్ళింది ఏంటి? వెళ్ళలేదు కదా. ఏ లెక్క వ్యాపారం చేస్తున్నాడు, మేము వాటాదారులు కోరుకుంటున్నాం, మీరు ఎవడో వచ్చి డబ్బులు పెట్టండి. ఈ బట్ లాజిక్ కూడా లేకుండా, అందుకే దాని ప్రొఫెషనల్ ఎథిక్స్ అని చెప్తారు. షార్ట్ టైం ఉంటాడు డాక్టర్, పేషెంట్ జబ్బులేమో డాక్టర్ డిస్కస్ చేయాలి బయట పెడతారు. ఉమ్, ఈ క్లైంట్ డీటెయిల్స్ బయటకి ఎవరు ఇది 100 కోట్లు ఇచ్చిన విషయం ఎందుకు నెట్లో ఒక్కనే చెప్తాడు. అక్కడ వాచిపోతుంది అన్నమాట అల్లుడికి. ఉమ్, అల్లుడు వదిలేదు గిల్లుడికి వ్యాపారం వేద్దాం అనుకుంటే ఏమవుతుంది, తొడపాసి పెడతాడు. ఓకే. అంటే ఇవన్నీ ప్రభుత్వం నిర్ణయించినప్పుడు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వీళ్ళంతా లెక్కలు చూసుకుంటే అబ్కారీ వ్యవస్థను పిలిచి లేదంటే ఆ ఎక్సైజ్ శాఖని పిలిచి అందరిని కూర్చోబెట్టుకొని చేసుకుంటే దేంట్లో మోసాలు జరిగాయి, ఎక్కడ మోసాలు జరిగాయి అర్థం కాదా? అర్థం కాకపోతే అర్థమైన తర్వాత కూడా ఏదో ఒకటి చేయాలంటే ఇప్పుడు వరుస విషయం భయంకరంగా చర్చ అయిపోయి అందరూ దుమ్మెత్తి పోసేస్తారు. ఉమ్. మరి దాన్ని పక్కన పెట్టించాలంటే నేను సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ గారు కూడా ట్వీట్ పెట్టారు, ఆ. ఇది చాలా దారుణం, ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు చూడలేదు. మరి ఆ లెవెల్లో డిస్కషన్ నడుతుందంటే జాతీయ స్థాయిలో ఉమ్, మరి ఏం చేయాలి, దాన్ని ఇమీడియట్ గా దాన్ని సమస్య పోయేలా చేయాలంటే ఉమ్, అలాంటి పాత ప్రాణమే కదా జగన్మోహన్ రెడ్డి. ఇంకోసారి గట్టిగా దొంగందాం మళ్ళీ మా సైడ్ బ్రహ్మాండం అభిమానం వేస్తారా, నువ్వు రెడీగా ఉన్నావు అంటే మావాడు ఈ పేపర్లు దెద్ది బ్యాచ్ ఉంటుంది కదా, నేను రెడీ సార్, మీకన్నా ముందు మేము ప్రాక్టిక్ ఉన్నాం, మీకేం పర్లేదు, మా దగ్గర ఆల్రెడీ ప్రోగ్రామ్ ఉంది సార్, ఆల్రెడీ ప్రోగ్రామ్ ఉంది, బ్రహ్మానందంగా మేము డిజైన్ చేసి ప్రోగ్రామ్ పెట్టాం, ఉమ్, దాని ప్రకారం వెళ్ళిపోవడమే. ఓకే. గంగతో రాంబాబు సినిమా బ్రహ్మానందంగా రోల్ వెళ్ళింది అందరూ, ఉమ్, కానీ ఇంకేట్లేదు. సార్. సార్, మరోవైపు జమ్మూ కాశ్మీర్లో చూసుకుంటే విజిటర్స్ మీద వాళ్ళకి సంబంధించినటువంటి అక్కడ జరిగినటువంటి దాడి, దాదాపుగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు, దాంట్లో 2 విదేశీయులు కూడా ఉన్నారు. ప్రధానమంత్రి గారేమో సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారు, ఆయన అక్కడి నుంచే అమిత్ షా గారితో మాట్లాడి విషయాలు తెలుసుకున్నటువంటి పరిస్థితి. ఆర్టికల్ 370 రద్దు చేసాం. తర్వాత గల్ఫ్ దేశాల పర్యటనలు ఎప్పుడు ఉన్నా సరే, ముస్లిం దేశాల పర్యటన ఉన్నప్పుడు ఈ దాడులు జరుగుతున్నాయి, గమనించుకోండి. ఉమ్, మూడో పాయింట్, ఈసారి 2 ఆర్మీ ఆఫీసర్ని, 1 నేవీ ఆఫీసర్ని కోరుతున్నాయి. ఉమ్, ఇది ఏదో ఒక రహస్య ఎజెండాతో జరుగుతున్న దైత్యం. వీళ్ళు 370 రద్దు చేశారు, ఏం పీకడానికి, ఉమ్, ఎవరినో తెలియడానికి. పోనీ ఏమైనా తేలుస్తారా దాన్ని, ఇటు తేలుస్తారంటే, ఇప్పుడు ఉదాహరణకి ఇజ్రాయెల్ ఉంది, ఆ గజానాల్ని తోలు తీసి చేతికి ఇచ్చారు సార్. పిచ్చి వేషాలు వేస్తే. ఉమ్, ఆ దమ్ము ధైర్యం ఉందా అంటే మరి ఏంటో అబద్ధ చెప్పాలి. ఉమ్, పైకి మాత్రం భూమి ఆకాశం ఏకవైపే కబుర్లు, ఉమ్, భూముల్ని అడవుడి బ్యాచ్ కింద దీన్ని అభివర్ణించాలి. టైం వేస్ట్ వెళ్తాం. ఉమ్, నరేంద్ర మోడీ, అమిత్ షా అండ్ అజిత్ దోవల్ ముగ్గురు టైం వేస్ట్ బ్యాచ్ కింద అభివర్ణించాలి. వాళ్ళు టైం పాస్ కార్యక్రమానికి ఉండి మన బూచికి చూపిస్తూ నాటకాలు ఆడుతున్నారు. ఉమ్, ఎందుకంటే వాస్తవ రూపంలో గల్ఫ్ దేశం ఎగేసుకుని వెళ్ళగానే లటక్కనే ఇక్కడ 7 మంది ఆడి సార్. సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అని మీరు గమనిస్తే అదే అర్థం అవుతుంది. ఉమ్, ఇప్పుడు అంటే ఏంటి, ముస్లిం దేశాలతో మీరు హిందూ భావజాలంతో ప్రజలను రెచ్చగొట్టి ఆడకొచ్చి మన ఎత్తుకొస్తే ఊరుకోమన్నది ఇండైరెక్ట్ చేద్దాం. ఉమ్, ఇది గమనించండి. ఓకే. ఇప్పుడు ఈ పాకిస్తాన్ విషయంలో 370 రద్దు అయిన తర్వాత లోకల్ ఎయిడ్స్ ని మీరు హ్యాండిల్ చేస్తుంది మిస్ హ్యాండ్లింగ్. ఉమ్, ఆల్రెడీ గవర్నమెంట్ అమర్ అబ్దుల్లా నాయకత్వంలో ఇదేంది, ఎంతమందిని రిక్రూట్ చేయాలి, పోలీసులు ఎక్కడ ఉన్నారు, సెక్యూరిటీ ఏది, ఎస్ సార్. మిలిటరీ ఫోర్స్ ఉంటుంది పాపం, వాళ్ళు ఎప్పుడు పాపం 24 గంటలు తిప్పలు పడుతూనే ఉన్నారు. ఉమ్, ఈ పోలీస్ ప్రొటెక్షన్ ఇది, ఎస్ సార్. ఇది ఖచ్చితంగా ఒక కాన్స్పిరసీ. సరైన టైంకి వీళ్ళు ఖాళీగా గోలు గిల్లుకుంటూ ఇటువంటి దేశాలు తిరుగుతాం అనుకున్నప్పుడు వాళ్ళు రెడీగా ఉన్నారట. ఉమ్, 2 వీలర్ మీద వచ్చి ఏమి కాకుండా కొట్టేసిపోయారు 22 మందిని. ఏమనాలండి, ఎస్ సార్. ఇంత సెక్యూరిటీ ల్యాబ్స్ సార్. ఖచ్చితంగా చెప్తున్నా, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఒక కాన్స్పిరసీని ప్రతి అవకాశం దొరికినప్పుడల్లా రెడీ చేస్తారు. గత ఇంటెలిజెన్స్ గల్ఫ్ దేశాలు ఆయన వెళ్ళినప్పుడు జరుగుతున్న
దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అలర్ట్లు ఉండాలి? ఎస్ సార్. ఏది కానీ ఇటువంటి దాడులు జరుగుతున్నప్పుడు కూడా, జరిగిన తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత బయటకు వస్తున్నటువంటి వార్తలు బీజేపీ దగ్గరుండి జరిపించింది, లేదు ప్రధానమంత్రి మోడీ గారు చేస్తేనే జరిపించిందని రీసెంట్ గా రిటైర్డ్ ఆర్మీ మేజర్ కూడా ఒక ట్వీట్ పెట్టడం, ఆయన ఏదో ఒక కామెంట్ చేశారు. పుల్వామా ఘటనకి, పుల్వామా దాడి వెనక మోడీ గారి హస్తం ఉందనేటువంటి కామెంట్ చేశారు. సాధారణంగా ఎలక్షన్స్ ముందు ఇలాంటి అలవాటు జరుగుతుంటుంది. ప్రాణ నష్టం, ముఖ్యంగా ఆర్మీ జవాన్లు ప్రాణాలు పోతున్నాయి. పుల్వామా దాడి అయితే అసలు తోలు తీసేది ఒక్కొక్కడికి. ఎందుకంటే హైవే మీద ఆ దిక్కుమాల వ్యాన్ మారుతి వ్యాన్ని 10 సార్లు తిరిగింది, 400 కేజీలు గనేట్లు పెట్టుకుని. సార్ సెక్యూరిటీ ల్యాబ్సే కదా, అంతే కదా, క్రిస్టల్ క్లియర్ ఆ విషయంలో. అందులో అయితే పోవట్లేదు. ఇది పొరదక్కుతానికి నిదర్శనం. అది ఎప్పుడు చిన్నప్పుడు ఏదో వెట్లాచారి సినిమాలు అవన్నీ చూసి ప్రభావితమైన అజిత్ దోవల్ సార్ ఏదేదో చెప్పి ఏదో పెద్ద పాకిస్తాన్ లో తీష్మార్కాన్ని నేను ఇది అది అని చెప్పి అవన్నీ ఎక్కడలేదు. కంటిన్యూస్ ఈ గవర్నమెంట్ వచ్చిన నుంచి మన సైనికులు, మన వీర జవాన్లు ప్రాణ నష్టాలు. సో ఆబ్వియస్ గా ఇది ఎవరైనా శత్రు దేశంతో యుద్ధం జరిగినప్పుడు ప్రాణ నష్టం ఉంటుంది. కానీ మన వాళ్ళు మన దేశంలో మనం చచ్చిపోతుంటే ఎక్కడండి. 370 రద్దు చేసిన తర్వాత శాంతి కామక రాష్ట్రంగా దాన్ని నెలకొల్పాం ఇదని చెప్పుకోవడం కూడా లేదు. ఎప్పటికే కరెక్ట్గా, ఎప్పటికే దరిద్రమే. ఈసారి మన ప్రాణాలకు తగ్గించి ఎలక్షన్ పెట్టారు. అయినా సరే ఇదే కంటిన్యూషన్ అయితే ఎందుకది అక్కడ ఏడు సాధించడానికి. అదంతా శ్యాంప్రకాశ్ ముఖర్జీ చేసిన దరిద్రమే అది. ఇక్కడ శుభ్రంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే మహానుభావుడు వచ్చాడు, విలీనం చేశాడు హైదరాబాద్ సంస్థలని. ఒక్క తలకాయ నొప్పి లేదు. బ్రహ్మాండంగా ఉన్నాం హిందూ ముస్లింలు బాయి బాయి అనుకున్నాం మేము. ఏ దరిద్రం తీసుకొచ్చి నెత్తికి పెట్టి అన్ని సగం పనులే ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం రీసెంట్ గా తీసుకొచ్చినటువంటి వక్ఫ్ బిల్లు సవరణ బిల్లుకి సంబంధించి కావచ్చు, ఈ జరిగిన ఘటనకు సంబంధించి కావచ్చు, ఇంటర్లింక్స్ ఏమైనా ఉన్నాయనుకోవచ్చు అంట సార్ వీటికి? అవన్నీ ఎందుకంటే డైరెక్ట్ గా నేను మోడీ పేరే చెప్పారు, పేరు జాతర చేసుకోమనండి. అంత ఘోరంగా ఉంది ఆ పరిస్థితి. ఓకే, ఈవెన్ డెలిబరేషన్ అట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ సోల్జర్స్. ముగ్గురు మరణం తీరం. ఎందుకంటే ఒక నేవీ ఆఫీసర్, 2 ఆర్మీ ఆఫీసర్స్. కానీ దేశంలో ఎక్కడ ఎటువంటి ఘటనలు జరుగుతున్నా వాళ్ళు మాత్రమే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. అంటే వాళ్ళు పాపం సెలవులో కొత్తగా మ్యారేజ్ చేసుకుని వచ్చాడు ఆ నేవీ ఆఫీసర్ సార్. వాళ్ళు ఆల్రెడీ వెకేషన్ లో ఉన్నారు సార్. తప్పు, చాలా తప్పు. దాంతోపాటు సామాన్య ప్రజలు, విశాఖ వాసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. దేశం ఖచ్చితంగా ఆ మరణం చాలా బాధ కలిగించిన విషయం. అది ఏం కాకుండా 2 వీలర్ మీద వచ్చి చంపేసిపోయారంటే ఏంటంటే పైపు వచ్చి ఎడ్ చేస్తారు, చేయండి అన్నట్టు చేస్తారు. ఇవైతే ఖచ్చితంగా గల్ఫ్ దేశాల పర్యటన ఉన్నప్పుడే జరుగుతున్నాయి. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మేరా మీడియా.